కాకినాడ చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో 7వ వార్షికోత్సవం క్రిస్మస్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ డిసెంబర్ 2 నుండి డిస్కౌంట్ తో పాటు గిఫ్టుల్లో తగ్గేదేలే. అన్ని రకాల వస్త్రాలు రెడీమేడ్స్ పై అప్ టు 50%, 1+1, 1+2 కాంబో ఆఫర్స్. ప్రతి 1000 రూపాయలు ఆపై కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్ పొందండి. గాంధర్వ పట్టు చీరలు 3999 రూపాయలకే 1+1 ఆఫర్. కామధేను పట్టు చీరలు 899 రూపాయలకే 1+1 ఆఫర్. సూరత్ ఫ్యాన్సీ శారీస్ 199 రూపాయల నుండి, హ్యాండ్లూమ్ శారీస్ 399 రూపాయల నుండి, లంగావణి సెట్స్ 499 రూపాయల నుండి ప్రారంభం. హై ఫ్యాన్సీ రెడీమేడ్ బ్లౌజులు 1+1 ఆఫర్. 6 పెట్టి కోట్స్ 499 రూపాయల నుండి, టాప్స్ అండ్ లెగిన్స్ 99 రూపాయల నుండి, డ్రెస్ మెటీరియల్స్, చుడీదార్స్, కిడ్స్ జీన్స్, షర్ట్స్, ఫ్రాక్స్ అండ్ టీ షర్ట్స్ 1+1 ఆఫర్స్. ఆల్ బ్రాండెడ్ మెన్స్ వేర్ పై అప్ టు 50% ప్రోమో ఆఫర్స్. అన్ని మిల్లుల షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 50% డిస్కౌంట్. ఫుట్ వేర్ 1 గ్రామ్ బెంటెక్స్ పై ఫ్లాట్ 10% తగ్గింపు. జ్యువెలరీ విభాగంలో స్వర్ణోత్సవ వేడుకలు అత్యంత తక్కువ తరుగు. చైన్స్ పై VA 3% నుండి, గాజులపై VA 4% నుండి, హారాలు నెక్లెస్లపై VA 7% నుండి, ఇయర్ రింగ్స్ నల్లపూసలపై VA 8% నుండి మొదలు. రెగ్యులర్ సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. ఇచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ రోడ్, కాకినాడ. వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. పెద్దపూడి మండలం గొల్లాల మామిడాడ RHC ఆకస్మిక తనిఖీ నిర్వహించిన ఎమ్మెల్యే నల్లామిల్లి పాత్రికేయులతో మాట్లాడుతూ గొల్లల మామిడాలలో గ్రామీణ ఆరోగ్య కేంద్రం రంగరాయ మెడికల్ కళాశాలకు అనుబంధ సంస్థ. 1966లో ఈ ఆరోగ్య కేంద్రాన్ని నెలకొల్పారు. 2014లో నేను ఎమ్మెల్యే అయ్యాక ఈ హాస్పిటల్ గురించి ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించడం జరిగింది. 5 కోట్ల నిధులు అవసరమైన నేపథ్యంలో విభజిత రాష్ట్రంలో ఒకేసారి అంత మొత్తంలో ఇవ్వలేని పరిస్థితులలో దశలవారీగా అభివృద్ధి చేయడానికి ఆయన హామీ ఇవ్వటం జరిగింది అనుకుని పరిస్థితులలో నా నుండి ఆరోగ్య సంస్థలను అభివృద్ధి చేయాలని సహకారం అందడంతో 5 కోట్ల నిధులు మంజూరు కావటం, నిర్మాణాలు పూర్తి చేయటం జరిగిందని, నిర్మాణం పూర్తయ్యేలోపే వైద్య ఆరోగ్య శాఖ రంగరాయ వైద్య కళాశాలలో ప్రిన్సిపాల్ మరియు ఇతర అధికారులతో సమావేశమై గ్రామీణ ప్రాంతాలకు వైద్య సదుపాయం అందాలంటే ఈ హాస్పిటల్ను మెరుగుపరచాలని నిర్ణయించి మెడికల్ కాలేజీ నుండి పలు రకాల స్పెషలిస్ట్ వైద్యులు వారానికి 2-3 రోజులు ఇక్కడ అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేశాం. ఇక్కడ వైద్య సేవల గురించి గ్రామాలలో పార్టీ నాయకులు ప్రచారం చేయటంతో నాడు ప్రతిరోజు 150 OP ఉండేలా చర్యలు తీసుకోవటం జరిగింది. ఇప్పుడు అది బాగుంది కాబట్టి ఇక్కడ బాగుంది అనుకోండి, వెళ్ళండమ్మా అని చెప్తారు. లేకపోతే ఇందాక ఎవరో చెప్పారు కదా, ఇక్కడ బాగానే జరుగుతుంది వైద్యం వచ్చామో పేషెంట్ చెప్పారు. అట్లాంటిది ఓ పబ్లిక్లోకి ఆ మౌత్ పబ్లిసిటీ వెళ్తే ఆటోమేటిక్గా ఇక్కడ కూడా అట్రాక్ట్ అవుతారు. అది ఎట్లా తేవాలనేది నేను అడిగేది మిమ్మల్ని అందరూ సైడ్. ఇక్కడ జరుగుతుంది, ట్రీట్మెంట్ జరుగుతుంది, బాగుంది, ఇక్కడ బాగా చేస్తున్నారు అనేది వస్తే ఆటోమేటిక్గా పబ్లిక్ వస్తారు. అవును అదే, కానీ బట్ నంబర్ ఈజ్ వెరీ లెస్. హౌ టు ఇంప్రూవ్ దట్? కూర్చుందా మీ రూమ్లో అందరూ కూర్చోవడం సరిపోతా? ముగ్గురు ఉంటారు సార్ కౌన్సిలింగ్ లో. అది ఎక్కడో కూర్చోవడం ఎక్కడ మీ వయసు ఎంత చేస్తారు ఇక్కడ? సరే ఇబ్బంది ఉందా? మీరు ఎప్పుడు చూస్తున్నారు? మీరు ఎవరన్నా మీరు ఎవరన్నా ఇబ్బంది 4 రోజులు ఉంటుంది. చాలా ఇబ్బంది. బాగానే ఉందా సర్వీస్ వచ్చా? నమస్కారం. ఇక్కడ గొల్లమాలలో గ్రామీణ ఆరోగ్య కేంద్రం రంగరాయ వైద్య కళాశాలకి
అనుబంధ సంస్థ. ఇది 1966లో ఇక్కడ ఆర్హెచ్సిని ఏర్పాటు చేయడం జరిగింది. మరి గత ప్రభుత్వంలో అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా ఇక్కడ హాస్టల్ బిల్డింగ్స్ కానీ అదేవిధంగా ఆసుపత్రి బిల్డింగ్ కానీ టోటల్గా డైలాప్టెడ్ కండిషన్స్కి వచ్చేసి శిథిలమైపోయిన పరిస్థితుల్లో ఆనాడు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రంగరాయ మెడికల్ కాలేజీకి 7 పీజీ సీట్లను కూడా రద్దుపరచడం జరిగింది. అటువంటి పరిస్థితిలో 2009 నుంచి 2014 ఉన్న ఎమ్మెల్యే గారికి ఇక్కడ రంగరాయ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు అనేక మార్లు విన్నవించినప్పటికీ లేదా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అనేక మార్లు విన్నవించినప్పటికీ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడం, మెడికల్ కాలేజ్ అధికారులు కానీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కానీ ఏమీ చేయలేని పరిస్థితిలో మెన్నకుండిపోవడం. 2014లో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ ఆసుపత్రి పరిస్థితి గురించి ముఖ్యమంత్రి గారికి విన్నవించడం, ఆనాడు 5 కోట్ల రూపాయలు అవసరమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర విభజన పరిస్థితుల్లో ఒకేసారి అంత అమౌంట్ ఇవ్వలేము, దశల వారీగా ఇద్దాం, తప్పనిసరిగా దాన్ని ఇంప్రూవ్ చేయాలి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో వైద్య సేవలు అందాలి, అదేవిధంగా ఏదైతే ప్రతిష్టాత్మకమైన రంగరాయ వైద్య కళాశాలకి మెడికల్ సీట్లు పీజీ సీట్లు పోవడం అంటే అది చిన్న విషయం కాదు అని ఆలోచన చేయడం, అనుకోని పరిస్థితుల్లో నాబార్డు నుంచి ఆరోగ్య సంస్థలని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో సహకారం అందడం, దానిలో వెంటనే ముఖ్యమంత్రి గారు 5 కోట్ల రూపాయలు దీనికి కేటాయించడం, నిర్మాణం పూర్తి చేయడం కూడా జరిగింది. ఈ నిర్మాణం పూర్తయ్యేలోపే మరి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, అదేవిధంగా రంగరాయ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు, ఇతర ప్రొఫెసర్స్ అందరితో ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకుని గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా గొల్లల మామిడాడ దీని సరౌండింగ్ విలేజెస్కి వైద్య సేవలు అందించాలి అంటే దీన్ని అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయం తీసుకొని మెడికల్ కాలేజ్ నుంచి స్పెషాలిటీస్ ప్రతి వారం 2-3 రోజుల పాటు వివిధ రకాల వైద్య సేవలు అందే విధంగా స్పెషాలిటీస్ అందుబాటులో ఉండే విధంగా చేశాం. ఇక్కడ ఆ రోజు ఏదైతే పార్టీ నాయకులు ఉన్నారో వీరే చొరవ తీసుకొని చుట్టుపక్కల గ్రామాల్లో ఈ విధమైన వైద్య సేవలు ఇక్కడ అందుతున్నాయని ఒక ప్రచార కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం. ఆ రోజు దాదాపుగా ప్రతిరోజు 150 వరకు ఓపీ వచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రిన్సిపల్ గారి చొరవతో కొంతమంది స్పెషలిస్ట్ని ఇక్కడ ప్రత్యేకంగా పంపించడం, దానివల్ల ప్రజలకి సౌకర్యవంతంగా ఉండడం జరిగింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరలా పూర్తిగా నిర్వీర్యం చేసిన పరిస్థితిని చూసాం. ఎందుకంటే ఒక పెద్ద ప్రైవేట్ డాక్టర్ గారు ఎమ్మెల్యే అవ్వడం, వారికి ప్రైవేట్ హాస్పిటల్స్ పైన ఉండే అభిమానం కానీ, ఆప్యాయత కానీ, పక్షపాతం కానీ ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ఉండదు అనేది మనందరికీ తెలిసిన విషయం. అటువంటి పరిస్థితుల్లో దీనిపైన శీతకాన్ని వేయడం, ఇవాళ మేము సడన్గా ఇక్కడికి వస్తే ఇప్పటికి ఓపీ 24 మాత్రమే ఉంది. కానీ ఉన్న పేషెంట్లు అందరూ సంతృప్తికరంగా ఉన్నారు, వైద్య సేవలు చక్కగా అందుతున్నాయి, డాక్టర్స్ చక్కగా చూస్తున్నారు. ఒక పక్క 12 మంది హౌస్ సర్జన్స్ ఉన్నారు, ఒక పీజీ స్టూడెంట్ ఉన్నారు, డాక్టర్ గారు ఉన్నారు. కానీ వారందరికీ కూడా పేషెంట్లు తక్కువగా ఉంటే వారికి కూడా పని ఉండని పరిస్థితి ఏర్పడింది. దీన్ని మళ్ళీ సమూలంగా మార్పు చేయాలి, సక్రమంగా ఇక్కడ వైద్య సేవలు అందాలి, ప్రజలకు వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలి అనే ఆలోచన